హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆర్సీ తేజ. ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న ఫ్యామిలీ స్టార్ మూవీ ఎట్టకేలకి రిలీజ్ అయిపోయింది. మూవీలో ఫైట్స్ కానీ సాంగ్స్ కానీ అలాగే డైరెక్షన్ కానీ మ్యూజిక్ కానీ ఎలా ఉండబోతుందో నేనైతే ఫుల్ వెయిట్ చేస్తున్నాను. అలాగే సినిమా చూస్తున్నాం మన పబ్లిక్ని అండ్ పబ్లిక్ టాక్ ఎలా ఉంటుందో అడిగి తెలుసుకుందాము. అలాగే మన పరశురామ్ గారు అలాగే మన విజయ్ దేవరకొండ గారు కలిసి తీసిన గీతా గోవిందం మూవీ ఎంత హిట్ అయిందో మన అందరికీ తెలిసిందే. చాలా తక్కువ బడ్జెట్తో ఎక్కువ వసూలు రాబట్టారు. ఆ అంచనాతోనే మనకి ఫ్యామిలీ స్టార్ మూవీ రిలీజ్ అయింది. అండ్ ఎలా ఉండబోతుందో మన పబ్లిక్ టాక్ అడిగి తెలుసుకుందాం. లెట్స్ వాచ్ ఇట్. బ్రో మూవీ ఎలా యావరేజ్ ఉంది బ్రో? మూవీ బాగుంది. ఫ్యామిలీ మ్యాన్ మూవీ రియల్లీ సూపర్. అసలు ఎంతో అద్భుతంగా తీశారు. ఈ రోజుల్లో ఫ్యామిలీ వాల్యూస్ గురించి ఎంతో గొప్పగా చెప్పారు. ఇలాంటి సినిమా ప్రతి ఒక్కరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి చూసి ఈ సినిమాని చాలా విజయ్ గారు కూడా చాలా కష్టపడారు. చాలా అద్భుతంగా ఉంది. డైరెక్షన్ అద్భుతంగా ఉంది. భారతీయ వాల్యూస్ ముఖ్యంగా చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. మూవీలో మూవీలో బాగుంది. మూవీలో 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 బ్రో మూవీలో సూపర్ బ్రో బాగుంది. మూవీలో ఎలా ఉంది? బాగుంది. మూవీలో ఓకే సూపర్ అన్న, చాలా బాగుంది సినిమా. సూపర్ బ్లాక్ బస్టర్. బాగుంది కానీ డైరెక్షన్ కొంచెం స్లోగా ఉంది, బట్ సినిమా ఓవరాల్గా బాగుంది. మూవీ సూపర్ బ్రో, సూపర్ బాగుంది. విజయ్ దేవరకొండ అయితే సూపర్గా ఉన్నాడు. మరి ఫ్యామిలీ స్టార్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. తన ఫైటింగ్, మళ్ళీ హీరోయిన్ వాళ్ళ నాన్న జగపతి బాబు చాలా బాగా నచ్చాడు. సూపర్ సినిమా మాత్రం కేక్ ఉంది. రొమాంటిక్ సీన్స్ కొంచెం తక్కువైనాయి. కొంచెం పెంచండి ఈసారికి. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్గా చాలా బాధపడుతున్నా. లాస్ట్లో మాత్రం బాగుంది కానీ ఏదో అదే సరే బాగుంది. ఇటు రొమాంటిక్ సీన్స్ పెంచండి సార్ ప్లీజ్, దయచేసి ప్లీజ్. ఓకే బాగుంది. మూవీలో బాగుందండి. బాగుందండి. యావరేజ్ బాగుంది సార్. ఎలా ఉంది? బాగుంది మూవీ, సూపర్ ఉంది. బాగుంది బ్రో. చాలా బాగుంది. మూవీలో బాగాలేదు బ్రో సినిమా, బోర్ కొట్టింది బాగా. మూవీలో బాగుంది. బాగుందన్న, చెప్పురా. ఓల్డ్ ఫేమస్ లవర్ 2 బాగుంది బ్రో. బాగుందన్న, ఫ్యామిలీతో చూడొచ్చు. బ్రో మూవీలో నైస్, బాగుంది. బాగుంది. మూవీలో బాగుందన్న, యావరేజ్. మూవీలో సూపర్ ఉంది. ఏం నచ్చింది మూవీలో నీకు? హనుమాన్ సినిమా నచ్చద్ది. ఈ మూవీ నచ్చిందా? అసలు హనుమాన్ సినిమా మూవీ నచ్చింది. ఇప్పుడు ఏ మూవీకి వెళ్ళావు? తెలీదు. ఓకే, సాంగ్స్ బాగున్నాయి మూవీలో. హీరో ఎవరు? బాలేవు. హనుమాన్ సాంగ్స్ అయితే బాగుంటాయి. మూవీ అయితే కంప్లీట్ ఇది ఫ్యామిలీ మూవీ. ఫ్రెండ్స్తో చూడాలనిపించేదానికి అయితే ఫ్రెండ్స్కి పెద్దగా ఎక్కదనమాట. ఇది మన పరశురామ్ గారు మళ్ళీ గీతా గోవిందం రీక్రియేట్ చేద్దాం అనుకున్నారు. అక్కడక్కడ గీతా గోవిందం సంబంధించి
కొద్దిసార్లు ఏమనిపిస్తుంది అంటే గీతా గోవిందం అసలు ఫ్యామిలీ స్టార్ చేసి గీతా గోవిందం 2.1 పెట్టాల్సింది, అలా ఉంది. తర్వాత అక్కడక్కడ వచ్చేసి కొన్ని ఫన్ ఎలిమెంట్స్ ఉంటాయి, కానీ ఇంటర్వెల్కి ముందు అయితే క్లైమాక్స్ సీన్ బాగుంటుంది, అదొకటి నాకు నచ్చింది సినిమాలో. దాని తర్వాత వచ్చేసి సాంగ్ పంచకలని సాంగ్ బాగుంటుంది, కానీ ఆ సాంగ్ని తీసుకెళ్ళి ఎక్కడో లైగర్ లాగా లాస్ట్లో పెట్టేశాడు టైటిల్ సెంటెన్స్లో, అది కొద్దిగా మధ్యలో ఉంటే బాగుంది అనిపించింది. ఇంకా బ్రదర్ సెంటిమెంట్ పెద్ద వర్కౌట్ కాలేదు, కానీ ఓవరాల్గా అయితే ఫ్యామిలీస్ అయితే చూడొచ్చు వెళ్ళి. ఫ్రెండ్స్ అంటే ఇంకా నే ఆప్షన్ లేనప్పుడు ఫ్రెండ్స్ కూడా చూడొచ్చు. ఓవరాల్గా అయితే మూవీ బాగాలేదని చెప్పను, బాగుంది, కానీ అది ఫ్యామిలీస్ వరకే బాగుంటుంది. మూవీ వన్ టైం వాచబుల్ మూవీ, బాగుంది, వన్ టైం వాచబుల్, ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ ఇది. సమ్మర్ కాబట్టి ఓకే, జస్ట్ వచ్చి విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మూవీ మొత్తాన్ని విజయ్ దేవరకొండ అయితే లాక్కొచ్చాడని చెప్పొచ్చు అంతే. గీతా గోవింద 2.0. ఫైట్స్ సాంగ్స్ ఎలా ఫైట్స్ సాంగ్స్ వస్తే కాకపోతే కొంచెం ఎక్కువ క్రింజ్ మూమెంట్స్ ఉన్నాయి. అది ఫ్యామిలీ మూవీ ఓరియంటెడ్ మూవీ కాబట్టి ఓకే, చూడొచ్చు, వన్ టైం వాచ్.